హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మార్కెట్ ఓపెనింగ్ 24,450 అరౌండ్ వచ్చింది. ఎగ్జాక్ట్గా 24,445. అయితే లాస్ట్ డే మార్కెట్ మనకి 24,500 అరౌండ్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే క్లోజింగ్ 24,530 ఉంది. సో దీన్ని ఒక బ్యారియర్ లాగా చూద్దాం అనుకున్నాం. 24,500కి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం రేంజ్ని ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాం. ఈరోజు 24,500 బిలోనే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. అక్కడి నుంచి లోవర్ సైడ్ రీచ్ అయినలో 24,360 వరకు వెళ్ళింది. 24,360 అండ్ మనకి 24,600 మార్క్ దగ్గర మార్కెట్ కొద్దిగా కన్సోలిడేట్ అయింది కదా. సో ఆ రేంజ్లో మార్కెట్ ఈరోజు హైని ఫామ్ చేయడం జరిగింది. 24,595 ఈరోజు ఇంట్రాడేలో వచ్చిన హై. సో దీన్ని మనం రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. 24,595 ఉంది కదా, 24,600 అని తీసుకుందాం ఇంట్రాడే హై. అండ్ ఇంట్రాడే లో, హై అండ్ లోస్ ప్రకారం చూసుకుంటే టోటల్ రేంజ్ ఇక్కడ 240 పాయింట్స్ దాకా ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి టాప్ లెవెల్లో బెటర్గానే వచ్చి క్లోజ్ అయింది, బట్ నాట్ మచ్ బిగ్ గ్రీన్ క్యాండిల్. ఇక్కడ చూసుకుంటే ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 24,510 ఏరియా దగ్గర. ఇది యాక్చువల్ క్లోజింగ్. బాడీ రేంజ్ చూసుకున్నట్లయితే 55+10 65 పాయింట్స్ రేంజే ఉంది. లెస్ దెన్ 30% ఆఫ్ టోటల్ రేంజ్ బాడీ రేంజ్ ఉంది కాబట్టి సో ఇది ఇంకా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. ఇంకా ఈ 24,500 బిలోనే మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో టోటల్ రేంజ్ వచ్చేసి 24,240 ఉంది. అండ్ ఇక్కడ బాడీ వైజ్ మనం చూసుకున్నట్లయితే 24,300 ఎబోనే క్యాండిల్ బాడీస్ అనేది క్లోజ్ అయ్యాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్కి ఈరోజు మొమెంటం బట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది 24,600 నుంచి 24,300. సో డే వైజ్ క్యాండిల్ బట్టి అయితే ఈ 300 పాయింట్స్ని నేను చూస్తున్నాను ఈ వీక్లీ ఎక్స్పైరీకి. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది 24,450 అరౌండ్. అక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయినలో ఇందాక మనం డే వైస్లో చూసినప్పుడు మనకి మార్కెట్ ఎక్కడ లో రీచ్ అయిందో తెలియలేదు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఆ వోల్టాలిటీ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ మాత్రమే 24,360 లెవెల్ని హిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఓపెనింగ్ని మనం ఒక బేస్ లాగా తీసుకున్నట్లయితే ప్రతి క్యాండిల్ కూడా 24,450 ఎబోనే స్టే చేశాయి. అండ్ టాప్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఇంట్రాడే హై వచ్చేసి 24,595 ఉంది. అండ్ ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ నుంచి ఒక ర్యాలీ అనేది మార్కెట్లో కనపడింది. సో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఒక బుల్లిష్ ప్యాటర్న్ రీచ్ అయ్యాక ఎప్పుడైతే ఈ 100 పాయింట్స్ ర్యాలీ ఓపెనింగ్ లెవెల్ నుంచి ఒక 100 పాయింట్స్ మార్కెట్ రీచ్ అయ్యాక సో కొద్ది టైం కన్సోలిడేట్ అయ్యి ఈ లెవెల్ రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంది ఇంట్రాడే లెవెల్లో. సో టోటల్గా కన్సోలిడేషనే చూస్తున్నాం. ఇంకా ప్రిసైజ్గా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ 5 క్యాండిల్స్లోనే మొమెంటం అనేది క్రియేట్ అయింది. సో ఈ ఫస్ట్ 5 క్యాండిల్స్లో ఫస్ట్ క్యాండిల్లోనే మ్యాక్సిమం మూమెంట్ మనం చూడగలుగుతున్నాం. సో ఇక్కడ రీచ్ అయిన హై వచ్చేసి 24,470 ఉంది. సో ఇక్కడ టోటల్ రేంజ్ 110 పాయింట్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ వోల్టాలిటీ వల్ల చూసాం. సో ఆ తర్వాత మార్కెట్ ఈ 24,550 ఏరియా దగ్గర ఎక్కువ టైం కన్సోలిడేట్ అవ్వడం. అండ్ ఇక్కడ లోయర్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే బాడీస్ పరంగా ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 24,487. సో మోస్ట్లీ 24,500 ఏరియాని మార్కెట్ సపోర్ట్ లాగా ట్రీట్ చేయడానికి చూసింది. దీన్ని బట్టి మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది 24,500 దగ్గర. సో ఈ 24,500 మనకి ఏ విధంగా యాక్ట్ చేస్తుందా అనేది రేపటి మార్కెట్లో మనకు కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది ఇక్కడ నుంచి మార్కెట్ యూటర్న్ అనేది మళ్ళీ తీసుకుంటుందా లేదా ఈ మార్క్ నుండి మార్కెట్ బ్రేక్ అవుతుందా డౌన్ సైడ్కి అనేది మనం గమనించాల్సి ఉంటుంది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీని ఫ్రైడే రోజు మనం పెద్దగా ఫాల్ చూడలేదు. సో 52,200 దగ్గర చాలా మంచి బేస్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ప్రతి క్యాండిల్స్ కూడా లాస్ట్ వీక్లో కంపేర్ చేసుకుంటే కంప్లీట్గా బాడీ అంతా కూడా 52,200 ఎబోనే క్లోజ్ అయ్యాయి. బట్ ఈరోజు మాత్రం ఈ 52,200 మార్క్కి బిలో మార్కెట్ ఓపెన్ అయింది. అది కూడా 52,145. సో పెద్దగా డౌన్ సైడ్ ఏం కాదు, జస్ట్ ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్. అది 52,145. దీన్ని 52,150 అని తీసుకుందాం.
ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతూ ఇంట్రాడేలో రీచ్ అయినలో 51,875. ఇంతకు ముందు కూడా మనకు జూలై సెకండ్ వీక్లో మనకి ఇలా 51,750 మార్క్ని టచ్ చేయడం జరిగింది. ఈరోజు 51,875 మార్క్ని టచ్ చేసింది. 51,875. మోస్ట్లీ ఇందాక మనం నిఫ్టీ 50లో ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో వోల్టాలిటీ ఉందో ఆ వోల్టాలిటీ వల్లనే ఇక్కడ ఈ లోని రీచ్ చేసి ఉంటుంది. సో అలానే హై చూసుకుంటే 52,427. 52,427. టోటల్ రేంజ్ చూసుకుంటే 550 పాయింట్స్ అరౌండ్ ఉంది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 52,280. బాడీ పరంగా రేంజ్ అయితే 130 పాయింట్స్ ఉంది. స్మాల్ గ్రీన్ క్యాండిలే, బట్ ఎవ్రీ టైమ్ మార్కెట్ 52,200 ఎబోనే క్లోజ్ అవుతుంది ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం ఈ కన్సోలిడేషన్ ఎప్పటి వరకు అనేది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇందాక మనం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది 52,150 అరౌండ్ అనుకున్నాం. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే హ్యూజ్ వోల్టాలిటీ అనేది ఇక్కడ కనపడుతుంది. 51,875 వరకు మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది. సో బాడీ వైస్లో మనం చూసుకున్నట్లయితే బాడీ వైస్లో మనకి రీచ్ అయినలో ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 52,047. బాడీ పరంగా 52,000 ఎబోనే మార్కెట్ క్లోజ్ అవుతూనే వచ్చింది. 52,000 లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగానే యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అవ్వడం వల్ల కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం తోటి ఈ లెవెల్ నుంచి 125 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ పుష్ చేసింది. అదేవిధంగా వెంటనే రికవర్ అవుతూ ఈ లెవెల్కి వచ్చేసింది. నెక్స్ట్ 1 అవర్ పాటు కూడా 52,000 లెవెల్ నుంచి మార్కెట్ 52,400 వరకు రీచ్ చేసింది. టాప్ లెవెల్లో 52,400 ఇంట్రాడే హై అండ్ లోవర్ సైడ్ మనం ముందు నుంచి గమనిస్తున్న మెయిన్ లెవెల్ 52,200. సో ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ని మనం మినహాయించినట్లయితే మిగతా మార్కెట్ అంతా 52,200 అండ్ 52,400 ఈ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో ఇది సపోర్ట్ అండ్ సెకండ్ హాఫ్లో ఉన్న లో కూడా. సో టోటల్లీ ఒక 200 పాయింట్స్ రేంజ్ కన్సోలిడేషన్. సో రేపు నేను ఒక రేంజ్ బ్రేక్అవుట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అంటే 52,000 బిలో ఒక ఇంట్రాడే క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. లేదు టాప్ లెవెల్లో వెళ్తుంది అంటే ఆల్రెడీ టాప్ లెవెల్లో 52,750 to 800 ఈ రేంజ్లో మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూనే ఉంది. స్టిల్ ఈ రెసిస్టెన్స్ని ఒబే చేస్తుంది. సో ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పైకి వెళ్తుంది అంటే. కిందకి వెళ్తుంటే మాత్రం 52,000 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ హిట్ చేస్తుంది కాబట్టి ఇది వీక్ సపోర్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో దీని బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుందో. సో దట్స్ అవర్ అనాలిసిస్ విత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Blogs.